నాడు కామేశ్వరుడు, ఆవిడొళ్ళో కూర్చుంది కామేశ్వరి. శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ. ఇప్పుడు చెప్పిందంతా మీరు చదివితే సరిగ్గా కనబడుతుంది సుధా. అక్కడ చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరనాయిక, తర్వాత పంచబ్రహ్మాసన స్థిత, అన్ని శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ, సుమేరు మధ్య శృంగస్థ. సుమేరు మధ్య శృంగంట ఇందాక వర్ణించాం కదా, అది మొత్తం ఈ లీల అర్థమైతే కానీ నామార్థం కదని అందుకే చెప్పాం. సుమేరు మధ్య శృంగంలో శ్రీమన్నగరం, అందులో చింతామణి గృహం, దానిలో పంచబ్రహ్మాసనం, దానిపై ఎలా కూర్చుంది ఆవిడ? శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ. అయితే లలితా శాస్త్రాన్ని అనేక కోణాల్లో పరిశీలించి పూర్వ గ్రంథాల్లో ఎలా ఉండేది, ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న గ్రంథం ఏమిటి, సవరించుకోవలసింది ఎలాగా అనేది ఇటు శ్రీ విద్యా శాస్త్రాల్ని ఇతర పురాణాలని పరిశీలించి సవరించిన లలితా శాస్త్రాన్ని ఒకటి ఋషిపీఠం ద్వారా బయటకు తీసుకురావడం జరిగింది. సరియైన పాఠాన్ని, ప్రాచీన పాఠాలన్నీ పరిశీలించి అందులో ఇంకో పాఠం ఉంది. ఇక్కడ మనం చదివేది శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ, అందులో ఇంకోలా కనబడుతుంది శివా కామేశ్వరాంకస్థ అంటే మన శివా స్వాధీన వల్లభ శివానామం ముందు తెచ్చారు. శివ కామేశ్వరాంకస్థ శివస్వాధీన వల్లభ అన్నాడు. అక్కడ శివకి దీర్ఘం లేదు, శివస్వాధీన వల్లభ ఒక నామం. శివస్వాధీన వల్లభ అంటే శివునకు స్వాధీనమైన ప్రియమైన శక్తి. ఇది కూడా బాగానే ఉంది. అమ్మవారు శివునికి స్వాధీనమా, శివుడు అమ్మవారికి స్వాధీనమా? ఒకరి మీద ఒకరి డామినేషన్ కాదు, ఒకరికొకరికి హార్మనీ, అదే తెలుసుకోవాల్సింది. వాళ్ళిద్దరిది సామరస్యపరాయణ. అందుకే శివపార్వతులను బాగా ఉపాసన చేస్తే ఆ ఇంట్లో సామరస్యం ఉంటుందండి. ఎడ్డమంటే తెడ్డమనేవి పోతాయి. ఒకరికొకరి మధ్య సామరస్యం సమన్వయం ఏర్పడుతుంది. ఎందుకంటే వారికున్న సామరస్యం మరొకటి లేదు. అందుకే ఎప్పుడైనా లలిత ఉపాసన అంటే సామరస్యోపాసన. వాళ్ళిద్దరు సమత్వం తెలుసుకుని ఉపాసించాలి. అదే సమయాచార తత్పర, అదే సామరస్యపరాయణ. ఆ మాటల్లో గొప్ప అద్భుతం ఉంది. సామరస్యం అంటే హార్మనీ. హార్మనీ అంటే మీకు బాగా తెలుసు కదా, నేను చెప్పక్కర్లే, పెట్టు కాదు. వాళ్ళు ఉభయులకి ఉన్నటువంటి ఆ సమన్వయం, అది సమన్వయం అంటే సమం. వారి సమయము తెలుసుకుని ఉపాసిస్తే సమయాచారం, అది తెలియాలి. వారి యొక్క సమము తెలియాలిట, అసమత్వం తెలియాలి. అందుకే ఆవిడ పేరు శివ, ఆయన పేరు శివ. ఆయన పేరు శంకర, ఆవిడ పేరు శాంకరి. ఆయన పేరు శంభు, ఆవిడ పేరు శాంభవి. ఆయన రుద్ర, ఇవిడు రుద్ర అని. కేవలం స్త్రీలింగం పుంలింగం మారింది కానీ పేర్లు ఒక్కటే, పనులు ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. అందుకే శివశక్తులకు అభేదం. ఇప్పుడు కామాక్షి దగ్గరికి వెళ్ళి మనం కాంచీపురంలో చూస్తే అక్కడ ఉన్నది ఒక్క అమ్మవారే. మీరు మొత్తం గుళ్ళో వెతకండి, ఇంకెక్కడ శివలింగం కూడా కనబడదు. ఆవిడే కనబడింది. మరి శివుడు ఏమయ్యాడు? ఆవిడలోనూ ఉన్నట్ట. ఆ స్వరూపమే శివశక్తి ఆత్మకం. అందుకే 3 కళ్ళు చంద్రల వంక శివుని విట అవి పెట్టు కూర్చుంది ఆవిడ. ఇంకా అమ్మ రూపం ఎలాగో ఉన్నది. అందుకే సకల మరుణాభం త్రినయనం కుచాభ్యామానంబ్రం కుటిల శశి చూడాల ముకుటం అంటారు శంకరుల సౌందర్యలహరిలో. అమ్మ నీలోనే శివశక్తులు ఉన్నాయి. అందుకే లలితాదేవి అంటే శివశక్తి ఐక్య రూపిణి. ఇప్పుడు ఏమిటంటే పతి పత్ని చూపించాలి కనుక ఇద్దరు రెండుగా కనబడుతున్నారు. రెండుగా కనబడ్డా ఆయన ఒళ్ళో కూర్చుంది ఆవిడ. ఇప్పుడు ఆసనం ఏమిటి? పంచబ్రహ్మాసనం. దీని గురించి ఇప్పుడు విచక్షణ చేద్దాం. ఎంత అద్భుతమైన భావం ఉన్నదో దీనిలో చూపిస్తున్నాడు. భారతీయులు పూజించే ప్రతి విగ్రహం, ప్రతి కథ ఒక విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని డెపిక్ట్ చేస్తుంది, వ్యక్తీకరిస్తుంది. ఇప్పుడు పరిశీలించండి. పంచబ్రహ్మాసనం, శంకర భగవత్పాదుల వారు ఈ పంచబ్రహ్మాసనానికి ఒకటే పేరు పెట్టారు, శివాకారే మంచే అన్నారు. మొత్తం ఆ మంచం పేరే శివమంచంట. అంటే మీరు ఒక కర్రతో ఒక మంచంలా చేశారనుకోండి, దానికి 4 కోళ్ళు ఉంటే బల్ల ఉంటుంది. అంటే 5 పార్ట్స్ ఉన్నాయి దానిలో. 5 ఉన్న పేరు మాత్రం కర్రబల్ల. అందుకే ఇక్కడ 5 రూపాలున్న శివమంచం. మీరు శివుడే 5 రూపాలు అయ్యాడు. శివుడు అంటే పరబ్రహ్మని అర్థం. విష్ణువా శివుడా అని కాదు ఇక్కడ అర్థం, పరమాత్మ. ఆ పరమాత్మే పరమేశ్వరుడు అని ఏ శక్తితో ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాడో శక్తి అమ్మవారు అంత తెలుసుకుంటే చాలు. ముందుగా శక్తి సంకల్ప రూపంలో వచ్చింది కనుక సంకల్ప శక్తి. ఆయన కామేశ్వరుడు, ఇది స్పష్టమైంది కదా. ఇప్పుడు పంచబ్రహ్మములు అంటే ఏంటో చూడాలి. పరమేశ్వరుడు ఈ సృష్టిలో 5 పనులు చేస్తూ ఉంటాడట. అవునో కాదో మీరే చెప్పచ్చు విచక్షణతో. ఆయన ఏం చేస్తాడో మాకేం తెలుస్తుందండి అంటారేమో, కొంచెం ఆలోచించడం తెలుస్తుంది. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము, 5 కృత్యములు ఇవి. పంచకృత్యాలు. 3 విన్నాం కానీ మిగిలిన 2 వినట్లేదు కదా. వినకపోయినా ఇప్పుడు చెప్తాను చూడండి. సృష్టి, స్థితి, సంహారం అందరికీ తెలుసు. తిరోధానం అంటే మరుగుపరచుట, తెర. అనుగ్రహము అంటే మోక్షమిచ్చుట అని అర్థంట. ఈ 2 క్రియలు చాలా ముఖ్యమండి. మరుగుపరచుట అంటే తాను ప్రపంచమంతా వ్యాపించున్నాడు,
కానీ తను ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. అవునా లేదండి? మనల్ని ఎవరిని అడిగినా భగవంతుడు ఎక్కడున్నాడంటే ప్రపంచమంతా ఉన్నాడండి అని అందరూ చెప్తారు. కానీ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? కనిపించాడా? లేదు. ఎందువల్ల? అంతటా ఆయనేట, అయినా తెలియదుట. ఏమిటయ్యా నువ్వు, అంతటా నువ్వే అన్నారు. పైగా సూర్యచంద్రుని నేత్రాలు ఇవన్నీ మేము చదువుతున్నాం. అవునా లేదా? సూర్యచంద్రులు విష్ణువు నేత్రాలు, పైగా సూర్యునిలో వెలుగు విష్ణువే, నీటిలో దాహం పోగొట్టే శక్తి విష్ణువే. మనం చెప్పడం కాదు, పరమాత్మే చాటించాడు భగవద్గీతలో. రసోహమప్స కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో అని. అన్నిటా నేనే అన్నాడు. అన్నిటా నేను ఆయన చెప్పాడు, మనం చదివాం. పాట పాడితే అంతా రామమయం. ఈ జగం పాట పాడతాం, ఏది సర్వం బ్రహ్మమయం. అంటే అంతా ఆయన అయినా చూడనివ్వకుండా అడ్డుకుంటుంది. దాని పేరేమిటి? మాయ. మరుగేలరా ఓ రాఘవ, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన, మరుగు ఏలరా, ఎందుకయ్యా మరుగు పెట్టావు అని అన్నాడు త్యాగరాజ స్వామి వారు. ఆ మరుగే తిరోధానం. దీనివల్లే మనం పరమాత్మను తెలుసుకోలేక ప్రపంచమే నిజమనుకుని భ్రమించి వాటి వెంట తిరుగుతూ ఉన్నాం. కనుక సంసారంతో బంధం ఎలా ఏర్పడుతుందంటే పరమాత్మను తెలుసుకోలేకపోవడం వల్ల. ఆ సంసార బంధం ఏర్పరచడమే తిరోధానం. అది ఎవరు ఏర్పరుస్తున్నారు? ఆయనే. ఆయన కూర్చంట సంసార బంధం ఆయన తగిలిస్తున్నాడు. మోక్షం ఎవరిస్తారు? ఆయనే ఇస్తట. బంధం ఇచ్చేది ఆయనే, మోక్షము ఇచ్చేది ఆయనే. అయితే నా తప్పేం లేదనమాట. అంతే కదా. బంధం ఆయన ఎవడమన్నాడండి? అది కూడా బాధ కాదు. ఆయన బంధము మోక్షము ఆయన పనులే. ఇది కొంచెం తెలుసుకోవాలంటే నిన్న రసగుల్లాలు వస్తే ఎలా తెలిసింది? వాళ్ళు గారెల దగ్గరికి వెళ్దాం, ఇంకా బాగుంటుంది. ఒక తల్లి గారెలు వేస్తోందిట. గారెలు వేసినప్పుడు పిండి ముద్ద తీసుకొచ్చి మంచి నూనె కాగుతూ ఉంటే గారెలు వేసినట్టు వదిలి వచ్చిగా కొన్ని బయటకు తీస్తోందిట. ఎందుకంటే తీయాలి? ఏ గారెలు బయటకు తీస్తారు? గారెలు చెప్పడానికి ఏమైందమ్మా, బ్రహ్మాండ పురాణం అడిగితే చెప్పడానికి కష్టంగానే. వేగిపోయిన గారెలు బయటకు తీస్తారు, వేగని గారెలు ఇంకాస్త వేగిస్తారు. అది అనమాట. అందుకు ఆ పిండిని కలిపి అందులో వెయ్యడం సృష్టి, వేగించడం స్థితి. అర్థమవుతుంది కదా? వేగిస్తుంది. వేగిపోయిన గాలిని బయట పెట్టేస్తుంది. అంటే ఏ జీవులు పక్వమవుతారో వాళ్ళకి ఈ సంసారం అనే మూకిట్లోంచి బయట పెట్టి ముక్తినిస్తుంది. ఇంకా పక్వత కాని జీవుల్ని ఆ సంసారం అనే నూనెలో మరింత వేగిస్తుంది. వేగిస్తే బంధం, బయటకు తీస్తే మోక్షం. ఇది అర్థమైపోయింది కదా మొత్తానికి. ఎందుకయ్యా వేగిస్తుందంటే ఇక పచ్చి ఆరలేదు అంటే పక్వత రాలేదు. పక్వత లేని జీవులకి సంసారం తగిలించాలి. పక్వత కలిగిన జీవుల్ని సంసారం నుంచి ముక్తి కలిగించాలి. డాక్టర్ గారు కాలుకి బ్యాండేజ్ వేస్తారు. ఎందుకు వేస్తారండి? కాలు విరిగిందని. అంతేగాని ఊరికిన సరదాగా పిలిచి ఎలాగో ప్రాక్టీస్ లేదు బ్యాండేజ్ ఇస్తారా అంటాడా? కాలు విరిగిందని వేస్తాడు. కాలు విరిగింది మనకే, కానీ బ్యాండేజ్ మనం వేసుకుంటామంటే కుదరదు. ఆయనే వేయాలి. 15 రోజులు జాగ్రత్తగా ఉండి మళ్ళీ రా అన్నాడు. తర్వాత వెళ్ళాక ఆయనే తీయాలి. నీ కాలు నీ బ్యాండేజ్ నీ ఇష్టం, నువ్వు తీసేసుకోగలవా? వేసేది ఆయనే, తీసేది ఆయనే. ఎవడేయమన్నాడు? విరిగింది కనుక వేశాడు. ఎప్పుడు తీస్తాడు? వెళ్ళి తీస్తాడు. తగ్గితే వదిలేస్తాడు, తగ్గకపోతే మరో బ్యాండేజ్ చేస్తాడు. అవునా లేదు? పైగా మందులు మధ్యలో ఇస్తాడు, జాగ్రత్తగా వాడు మళ్ళీ రా అని. మందులు సరిగ్గా వాడక కనిపించిన ప్రతిదీ తినేస్తే అది మందు పుండు మానదు. అప్పుడు మళ్ళీ కొత్త బ్యాండేజ్ చేస్తాడు. అవునా లేదా అండి? ఎంతవరకు పుండు మానదో అంతవరకు కొత్త బ్యాండేజు. అందుకు ఎంతవరకు మనకి జ్ఞానం రాదో అంతవరకు జన్మల బ్యాండేజు. బ్యాండేజ్ ఊరికినే వేసే డాక్టర్ గారు ఇవాళ అన్నారు, అంతా భగవంతుడు చేస్తే మనదే ఉందండి అని. భగవంతుడు బ్యాండేజ్ వేసేలాంటి వాడు. బ్యాండేజ్ మనకే వేశాడు, కానీ మనం తీసుకోవడానికి లేదు, వేసుకోవడానికి లేదు, తీసుకోవడానికి లేదు. రెండింటికి డాక్టర్ మీద ఆధారపడాలి. అందుకే బంధానికి మోక్షానికి కూడా భగవంతుడి మీద ఆధారపడాలి. తెలిసింది కదా? ఇదే బంధ మోక్షాలంటే. ఈ రెండు చేస్తున్నాడు ఇప్పుడు. సృష్టి, స్థితి, సంహారం, బంధం, మోక్షం. 5 పనులు చేసేవాడు ఎవరు? పరమేశ్వరుడు. 5 చేస్తున్నప్పుడు తన శక్తితోనే చేస్తున్నాడుగా. శక్తి లేకపోతే ఎవడు మాత్రం ఏం చేయగలండి? నీకేం వరము కావాలను భక్త అని అడగాలంటే ముందు లేపడానికి చేతికి శక్తి ఉండాలి, వరం ఇవ్వడానికి శక్తి ఉండాలి. అందుకే వాళ్ళైనా శక్తి లేకపోతే ఏమీ చేయలేరు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభుత్వం. ఇప్పుడు 5 పనులు ఎవరికి సంబంధించినవి? ప్రపంచానికి సంబంధించినవి. చేసేది ఆయనైనా ప్రపంచంలో ఈ 5 పనులు కనబడుతున్నాయి. అందుకు 5 పనులతో ప్రపంచం తయారైందిటండి. ఇప్పుడు సృష్టి, స్థితి ముందు 5 డిసైడ్ చేసుకున్నాడు. 5 5 భూతాలు సృష్టింపబడ్డాయట. చూడండి ఎలా వర్ణిస్తున్నాడు. సృష్టి నుంచి భూమి, స్థితి నుంచి విష్ణు, స్థితి నుంచి జలము, సంహారం నుంచి అగ్ని, అదేవిధంగా తిరోధానము నుంచి వాయువు, అనుగ్రహం నుంచి ఆకాశం. 5 అయ్యాయి కదా. 5ంటికి 5 గుణాలున్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. చూశారా? ఇది ఎక్కడున్నాయి 5 గుణాలు? పంచభూతాల్లో ఉన్నాయి, అంతేగాని పుస్తకంలో ఉన్నాయి కాదు. ఇక్కడ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు.
ఇవి పొందడానికి ఇంద్రియాలు 5, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అయింది కదా. అవి పంచేయడానికి ప్రాణాలన్నీ 5, అన్ని పంచ పంచ పంచ. ఈ పంచతో విస్తరించింది కనుక ఇది ప్రపంచం అయింది ఇక్కడ. కనుక ప్రపంచమంతా పంచతోనే వ్యాపించి ఉంది కదా. వ్యాపించడం అంటేనే పంచ, స్ప్రెడ్ అని అర్థం పంచ శబ్దానికి. అందుకే తెలుగు వాళ్ళు పంచే అంటారు చూసారు. ఇక్కడ విస్తరించుట, స్ప్రెడ్ అని అర్థం అండి, పంచ అది అర్థం ఇక్కడ. అందుకు విస్తరించే లక్షణం 5తోనే ఉంది కనుక 5కు కూడా పంచ అని చెప్పారు. ప్రతి మన సంస్కృతిలో ప్రతి దాని వెనక ఇంత ఫిలాసఫీ ఉంటుంది చూడాలి ఇక్కడ. అందుకు ప్రపంచమంతా కలిపితే ఈ పంచ బ్రహ్మలతోనే, అంటే 5 రకాల శక్తులతోనే ఉంది కనుక ప్రపంచమే పంచబ్రహ్మాసనం. ఇది యాక్టివేట్ అయి పని చేయాలి అంటే దాని మీద ఆసనం, సింహాసనానికి వాల్యూ ఎప్పుడు పైన రాజుగారు రాణిగారు కూర్చుంటేనే సింహాసనం నుంచి యాక్షన్ అనేది జరుగుతుంటుంది. అందుకే పంచబ్రహ్మాసనంపై ఎవరైతే కూర్చున్నారో అతడు ఎవరు? 5గా మారుతున్న శక్తికి మూలమైన వాడెవడో ఆయన సంకల్పం, అదే కామేశ్వరుడు. ఆయన యొక్క శక్తి ఆయన ఒళ్ళో కూర్చుంది సార్. ఏమండి ఇదేనా అంత ప్రేమ పుడితే పక్కన కూర్చోపెట్టవచ్చు కానీ ఒళ్ళో ఏమిటండి సభలో, అవునా లేదా? దీని అర్థం ఏంటి? ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇన్సెపరబుల్, ఒకదాని నుంచి ఒకటి విడదీయలేము అని చెప్పడం. అది కామేశ్వరాంకస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఇది దీని యొక్క భావం. అంతేగాని అక్కడ శివుడు పడుకున్న బొమ్మ వేశారంటే మనకు అర్థం కావడానికి వేశారు, అంతేగాని అలా బొమ్మ ఉంటుందని కాదు. అక్కడ దేవత అంటే ఆకారం కాదు, శక్తి తత్వం. మనం భావించడానికి, మనల్ని అనుగ్రహించడానికి ఆకారం, కానీ భగవంతుడి శక్తి. అందుకే ఇప్పుడు పంచబ్రహ్మాసనం చూస్తే మనకు అర్థమైంది కదా. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములు పంచభూతములు ఎవరికి ఉన్నాయి? హిందువులకే ఉన్నాయా? ఎవరికి లేవు చెప్పండి? అందరికి ఉన్నాయి. లలిత అంటే హిందువుల దేవత అంటారు. అర్థంగానే తెలుసుకుంటే సృష్టిలో అందరికీ సంబంధించిన అమ్మ అని తెలుసుకుంటారు. హిందూ మతంలో గొప్పతనం అదేనండి. నామరూపాలతో ఆగిపోతే మతం, వాటి అర్థం తెలుసుకుంటే ఫిలాసఫీ. ఫిలాసఫీ ఈజ్ యూనివర్సల్. యూనివర్సల్ ఫిలాసఫీని ఇవ్వగలిగినటువంటి రిలీజియన్ హిందూ రిలీజియన్. అందుకే ఇట్ ఇస్ యూనివర్సల్ రిలీజియన్, ఇట్ ఇస్ ఫిలసాఫికల్ రిలీజియన్, ఇట్ ఇస్ సైంటిఫిక్ రిలీజియన్. ఇంత అద్భుతమైన స్వరూపాన్ని మనం చూస్తున్నాం. అందుకే పంచబ్రహ్మాసన స్థిత చింతామణి గృహాంతస్థ, ఇది ఆవిడ రూపం. పట్టాభిషేకం చేశారు బ్రహ్మగారు. ఈ మరొక ఘట్టం, కళ్యాణ ఘట్టం అయిపోయింది, పట్టాభిషేక ఘట్టం. లలితా మహాత్రిపుర సుందరి మహాకామేశ్వర పట్టాభిషేక ఘట్టం ఇది. అమ్మవారికి పట్టాభిషేకం జరుగుతున్నది. బ్రహ్మగారు స్వయంగా కిరీటం పెట్టారట. దేవతలందరూ కూడా కుసుమూష్టి కురిపించారు. మహర్షులందరూ మంత్రములు చదువుతున్నారు. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ, అలా స్తుతిస్తూ ఉన్నారు వారందరూ కూడా. అంతేగా దేవతలు కానుకలు ఇచ్చారట అమ్మవారికి, అనేక రకములైన కానుకలు. ఆ తర్వాత తల్లి దయ్యతో వారందరినీ చూసిద్దిటండి. అది చూడగానే వాళ్ళందరికీ కోరికలు తీరిపోయేట. చూపుతోనే కోరికలు తీరిపోయాయి చూసారా. అసలు కోరికలు తీరడం ఎంత తేలికనుకున్నారా? మహా కష్టం. కొందరు అంటారు నాకు ఈ ఒక్క కోరిక తీరితే చాలండి అని. అది తీరే వరకు అది అంటాడు. అది తీరేక మరొకటి వస్తుంటుంది. కోరికలు తీరవండి. కోరికలు తీర్చుకోవడం ఎలాంటిదంటే నిప్పు నార్పడానికి నెయ్యి పోయడం లాంటిది అన్నాడు యయాతి చక్రవర్తి. నెయ్యి పోస్తుంటే నిప్పు రగులుతుంటుంది, కోరిక తీర్చుతున్న కొద్దీ పుడుతూ ఉంటుంది. అది కోరిక లక్షణం. కోరికలు ఎవరికి తీరుతాయంటే పరిపూర్ణమైన జ్ఞానస్థితికి చేరుకున్న వాడికి కోరిక తీరుతుంది. వాడే పరిపూర్ణుడు. ఎందుకంటే కొరత ఉంటే కోరుకుంటుంది. ఒక కుండలో నీళ్లు ఖాళీ ఉంటే అప్పుడు నీళ్లు పోస్తాం మనం, ఖాళీ ఉంటేనే. నిండిన కుండలో నీళ్లు పోస్తామా? నిండిన మనసు కోరుకుంటుందా చెప్పండి. ఇక్కడ అమ్మవారు తన చూపుతో వాళ్ళ కోరికలను తీర్చేసేటండి. చూపు అంటే ప్రకాశం, జ్ఞానం. అమ్మవారు కురిపించినటువంటి ఆ జ్ఞానమయమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో వాళ్ళ మనసును నిండిపోయే దేవతలకి. ఇది దాని యొక్క భావం ఇక్కడ. అందుకు కేవలం అక్షితోనే కామములు తీర్చింది గనక బ్రహ్మదేవుడు అమ్మవారికి పేరు పెట్టాడు. అమ్మా నీ పేరు కామాక్షి, ఎందుకంటే కామదాయిని. అందుకు కామాక్షి కామదాయిని. ఇవాళ మాకు శ్రీమన్నగరంలో కనబడుతున్నావు కానీ నువ్వు సుధాసాగర మధ్యస్థ మణిద్వీపంలో ఉన్న తల్లి, మా కోసం ఇక్కడికి వచ్చావు తల్లి. కామాక్షి కామదాయిని. నిన్న మనం లలిత మహా త్రిపుర సుందరి కామేశ్వరి అని చెప్పి ఇప్పుడు మరొక పేరు కలిసిందండి, కామాక్షి. కామాక్షి అంటే కేవలం చూపుతోనే కోరికలన్నీ తీర్చే తల్లి. ఇది ఒక అర్థం, ఇదే పూర్తి అర్థం కాదండి. కానీ చాలా మందికి అర్థంతోనే సాటిస్ఫైడ్, ఎందుకంటే కోరికలు తీరిపోతున్నాయి కదా. కానీ అసలు దీంట్లో లోపలికి వెళితే ఆశ్చర్యంగా కనిపిస్తుంది. చూపుతోనే కోరికలు తీరుస్తుంది. కొందరు చూద్దాం చూద్దాం అంటారంటే చెయ్యరని అర్థం అంటారు. కానీ అమ్మవారు కానీ చూస్తే చేసినట్టే. ఆవిడ చూపులో ఆ శక్తి ఉందండి. ఎందుకంటే ఆవిడ చూపును కొంచెం అర్థం చేసుకున్నాం. ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే లయ, ఈ మధ్యలో ఉంటుంది స్థితి. అంటే సృష్టి స్థితి లయ. శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో ఒక భావన చేస్తారు. అమ్మా నీ ముందు నిలబడి నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను, నువ్వు కనురెప్ప వేయలేదేం తల్లి? కనురెప్ప వేయకుండా ఉండడానికి ట్రై చేయండి, వల్లనవుతుందా?
ట్రై చేస్తే ఎక్కువ రెప్పలు పడతాయి. కనురెప్ప వేయకుండా ఉండడం అనేది చాలా కష్టం. మనం ఒక కనురెప్ప వేసే లోపలట అనేక క్రిమికీటకాలు పోతాయట. దేవతలు కనురెప్ప వేసే లోపల మనలాంటి వాళ్ళు అందరూ పోతూ ఉంటారట. అలాంటి దేవతలు బ్రహ్మగారు కనురెప్ప వేసే లోపల వాళ్ళు పోతారట. అంటే బ్రహ్మగారు కనురెప్ప పాటు కాలం దేవతలకి ఎన్నో వేల లక్షల సంవత్సరాలు, దేవతల కనురెప్ప పాటు కాలం మనకి ఎన్నో కల్పాలు. తెలుస్తున్నది కదా. మొత్తానికి ఇలాంటి బ్రహ్మలు అమ్మవారు కనురెప్ప వేస్తే వెళ్ళిపోతారట. అందుకు ఆ తల్లి దగ్గర నిలబడి శంకరులు అంటున్నారు, నేను ఇందాక నుండి చూస్తున్నానమ్మా, నువ్వు కంటి మీద రెప్ప వేయలేదేమని. ఎదురుగా కూర్చోబెడితే ఇలాంటి అబ్జర్వేషన్స్ ఎక్కువ ఉంటాయండి. అందుకు నువ్వు కంటికి రెప్ప వేయలేదేంటి తల్లి అని చూస్తున్నట్ట. ఆ తల్లి మందహాసం చేసి, నేను రెప్పేస్తే చూడడానికి నువ్వు ఉండవు నాయన అందుకండి. అంత గొప్ప మాట. అంటే మొత్తానికి నేను రెప్పేస్తే పిల్లాడు ఉండడని రెప్ప కూడా వేయకుండా చూస్తుందండి ఆ తల్లి. ఎంత దయ ఆ తల్లిది. కంటి మీద రెప్ప వేయకుండా కాపాడేని అంటామే, అలా కాపాడుతోంది అమ్మవారండి. కంటి మీద రెప్ప వేయకుండా కాపాడుతుందట. అంత అద్భుతమైన భావన చేశారు. అందుకే సృష్టి స్థితి లయలు మూడు ఆమె కనురెప్పల్లోనే ఉన్నాయి గనక ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఎన్ని లలితానామాలు వస్తున్నాయో చూడండి ఇక్కడ. ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న. ఉన్మేషం అంటే తెరచుకునుట, నిమేషం అంటే ముయ్యుట. తెరచుకోవడంలో ఉత్పన్న, ముయ్యడంలో విపన్న. లయ. సృష్టి స్థితి లయలు మూడు కళ్ళతోనే చేస్తుంది. సృష్టి చేసేవారిని బ్రహ్మ అంటారు. బ్రహ్మకి సంబంధించిన బీజాక్షరం కా. అక్షరం కా అనే అక్షరం బ్రహ్మను తెలియజేస్తుంది. విష్ణువుని తెలియజేసే అక్షరం ఆ. రుద్రుని తెలియజేసే అక్షరం మా. సృష్టి స్థితి లయ కా ఆ మా. ఈ కా ఆ మా అనగా సృష్టి స్థితి లయలు మూడు తన కళ్ళతోనే చేస్తుందని కామాక్షి. ఇదండి అసలైన అర్థం. ఇక్కడ అమ్మ తన చూపులతోనే ఈ మూడు చేస్తున్నది, ఇది తెలుసుకోవాలి. అందుకు ఆ చూపుల్లోనే బ్రహ్మ విష్ణు రుద్ర శక్తులు ఉన్నాయని నమస్కరించుకోవాలి. బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్నారనగానే వాళ్ళ ముగ్గురు అమ్మల శక్తులు కూడా ఉన్నాయి, దుర్గాలక్ష్మి సరస్వతి. అందుకు ముగ్గురమ్మల ముగ్గురయ్యలు అమ్మ కళ్ళల్లోనే కనబడుతున్నారు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ మూడింటితోనే ప్రపంచాన్ని నడుపుతున్న తల్లికి నమస్కారం అని చెప్తున్నాం. కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానత్వం వైభవ. దేవతల పని ఏమిటంటే అమ్మవారి ముందు ఆనందంగా స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తోత్రిస్తూ అమ్మ అనుగ్రహిస్తూ ఉంటే దానితోనే తృప్తి అండి. ఇంకేవి గుర్తురావు. ఆనందమే వేరు. అమ్మ ఎదురుగా కనబడితే ఏం గుర్తొస్తాయి? శ్రీమన్నగరం చాలా ఆనందంగా ఉంది, అందరూ హాయిగా తృప్తిగా సెటిల్ అయిపోయారు అక్కడ. ఈ లోపల నారదులు వారు వచ్చారు. ఆయన ఉన్నాడే, ఆయన పూనుకోకపోతే అసలు మహా కష్టం, ఏవి జరగవు. నారదుని మీకు అర్థం కావాలంటే అమెరికాలో ఒక చోటు చెప్తాను, అక్కడికి వెళ్ళండి, నారదుడు అర్థమైపోతారు. సియాటిల్లో ఒక అద్భుతమైన నేషనల్ పార్క్ ఉంది. అక్కడ నారదా ఫాల్స్ అని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే మన మతాలను ఏమంటే వయ్యి వాటుని అంటాం కదా, అర్థం చేసుకోవాలంటే విదేశస్తులను ఆశ్రయిస్తే బాగా అర్థమవుతుంది. నేను చూశాను నారదా ఫాల్స్. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్లాక్ ఉందండి నారదా ఫాల్స్ దగ్గర. నేను ఆశ్చర్యపోయాను. ఆ ప్లాక్ మీద ఏం రాసిందంటే, ఈ జలపాతం దగ్గర చాలా మందికి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లు చాలా జరిగాయి అని మొట్టమొదటి రాశారు. నిజంగా అక్కడ నిలబడి కూర్చున్నా నిలబడ్డ అనుభూతి కలుగుతుందండి. ఏదో తెలియని ఒక దివ్యానందం. చాలా మందికి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ జరిగింది కనుక దీనికి నారదా అని పేరు పెట్టాం. ఎందుకు పెట్టామంటే అన్నాడు, నారద అంటే హిందూ మైథాలజీల ప్రకారం నారదుడు అంటే డివినిటీకి హ్యూమనిటీకి కనెక్టివిటీ అయినటువంటి వాడు నారదుడు అన్నారు. ఎంత గొప్పగా రాశారు ఇక్కడ. అదండి నారదుడు. భగవత్ సంకల్పాన్ని భూమికి లింక్ పెడతాట. ఎంత బాగా అర్థం చేసుకున్నారు. మనకి ఎన్నాళ్ళు పడుతుందో అర్థం చేసుకోవడానికి. మన పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి, ఆయన వస్తేనే రాముడు వచ్చాడు, ఆయన వస్తేనే కృష్ణుడు వచ్చాడు. అవునా లేదా? ఎప్పుడైనా భగవత్ సంకల్పాన్ని భూమి మీద ప్రవర్తింపజేసే వాళ్ళని ఋషులు అంటారు. ఋషులంటే వారు, వాళ్ళకే భగవత్ సంకల్ప అర్థం అవుతుంది, వాళ్ళు ప్రవర్తింపజేస్తారు. మనము ఎవరైనా పండితుడు కనబడితే తీరుగా నా డౌట్ అండి, ఎందుకు ఇలా చేసాడు ఈశ్వరుడు అని కూర్చొని నేను ఆన్సర్ చెప్తానంటే 5 నిమిషాలు అయితే పర్వాలేదండి, తర్వాత బిజీ. ఇంకా వీడికి ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుందండి? ప్రశ్న వేయడానికి అధికారాలు ఉండాలండి. ప్రశ్న కంటే ముందు సాధన చేయాలి. ఇది తెలుసుకోండి. మొత్తానికి భగవత్ సంకల్పం ఋషులకు తెలుస్తుంది. అందుకు ఋషులందరికీ పెద్దవాడు దేవర్షి నారదుడు. తెలిసింది కదా. ఆయన బయలుదేరేట. తిన్నగా వెళ్ళి, అమ్మ ఇదేమైనా బాగుందా అని అడిగాడు. ఏనైనా ఇలా వచ్చావు మీదకి అంటే, ఏం లేదు, ఇక్కడ దేవతలందరూ నీ చూపు పడగానే తృప్తిగా సెటిల్ అయిపోయారు. కానీ 3 లోకాలు భండాసురుడి పీడతో మొత్తం పిప్పైపోయాయి తల్లి. నువ్వు వచ్చింది ఆ భండాసురుని సంహరించి లోకాలను రక్షించడానికి. నువ్వు ఇక్కడ స్థిరపడిపోయావు, దేవతలు తృప్తి పడిపోయారు. 3 లోకాలు విలవిల్లాడిపోతున్నాయి తల్లి, అల్లల్లాడిపోతున్నాయి. అంటే నాకు అన్నీ తెలిసినన్నా సమయం కోసం చూస్తున్నాను. పెద్దానికి సమయం ఉంటుంది. ఎన్నాళ్ళు పాపం డ్రైడ్ బాడీస్తో తిరిగారు వీళ్ళు నీరసంగా. ఇప్పుడు ఏదో శక్తితో కాస్త తృప్తిగా ఉన్నాని అని ఉంచాను. ఇప్పుడు ఇంక సమయం వచ్చిందని నేను బయలుదేరుతాను, భండాసుర సంహారానికి సిద్ధమవుతున్నాను అందుక.
వెంటనే దేవతలు మమ్మల్ని ఏం చేయమంటావమ్మా అని అడిగారు, ఏదో మాట వరసకి. లేకపోతే వీళ్ళ సాయం అమ్మవారికి కావాలా ఏమిటి? ఆవిడిస్తేనే ఒళ్ళు దక్కించుకున్నారు వీళ్ళు. మొత్తానికి అమ్మవారు ఆజ్ఞాపించారు, మీరు మీ లోకాలకు వెళ్ళండి, నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను. బయలుదేరిందండి అమ్మవారు. ఆ బయలుదేరినప్పుడు ఒక్కసారి అమ్మవారు ఒక్కరు యుద్ధానికి బయలుదేరారు. అక్కడ రాక్షసుడి దగ్గర బోలుడంతమంది ఉన్నారు, అమ్మ ఒక్కరే. రాక్షసులు అనేక మంది రాక్షసుల్ని సంహరించడానికి ఒక్క అమ్మ అనేకమైందిట. ఇది అర్థం చేసుకున్న మన ఫిలాసఫీ అర్థమవుతుంది. ఒకే అమ్మ అనేకమైంది, ఒకే భగవంతుడు అనేక దేవతా రూపాలు ధరిస్తాడు. ఎందుకు? మనలో అనేక రాక్షస శక్తులు ఉన్నాయి కనుక. ఇక్కడ అదే విధంగా అమ్మవారి నుంచి అనేక శక్తులు వచ్చేట, కోట్ల కొలది శక్తులు, లెక్కించిన ఇన్యూమరేబుల్ అలాంటి శక్తులు బయటకు వచ్చేట. అంటే సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టు వచ్చేట వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ భండాసుర సంహారం కోసం రెడీగా ఉన్నారు. భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. మొత్తం శక్తి సేనలు సిద్ధంగా ఉన్నాయి, అన్ని అమ్మవారి నుంచి వచ్చినవి. ఈ లోపల అమ్మవారు ఆ శ్రీవన్నగరం నుంచి బయలుదేరుతూ చక్రం రథం సిద్ధం చేసుకున్నట్ట. ఆవిడ రథం ఆవిడికి సిద్ధంగా ఉంది. ఏమిటా రథం? చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజరథం ఆవిడ. చక్రరాజం అంటే శ్రీచక్రం. అన్ని చక్రాల్లో గొప్పది కనుక శ్రీచక్రరాజ రథం అది సిద్ధం చేసుకున్నారు. అందులో 9 ఆవరణలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క శక్తులు. అవి ఏమిటయ్యా అంటే ఒక్కసారి మీరు వెతికితే కనిపిస్తుంది. సరిగ్గా బిందువు దగ్గర అమ్మవారు ఉంటారు. అమ్మవారిని కొలుచుకుంటూ గురుమండలం ఉంటున్నాడు, బిందువు దగ్గరే ఉంటుంది మధ్యలో. ఆ గురుమండలం పరమేశ్వరి మిత్రేశమయి షష్ఠీశమయి ఉడ్డీశమయి చర్యానాథమయి లోపాముద్రామయి అగస్త్యమయి కంకాలతాపసమయి ధర్మాచార్యమయి ముక్తకేశీశ్వరమయి దీపగనాథమయి విష్ణుదేవమయి ప్రభాకరదేవమయి తేజోదేవమయి మనోజదేవమయి కళ్యాణదేవమయి వాసుదేవమయి రత్నదేవమయి శ్రీరామానందమయి. వీటిని గురుమండలము అంటారు. ఆ గురుమండలం అమ్మవారిని ఉపాసన చేసి ఆ విద్యను ప్రపంచానికి అనుగ్రహిస్తుంటారు. వీళ్ళు మూడు కేటగిరీస్ ఉంటాయి ఇందులో. దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ అని 3 కేటగిరీస్ ఆ గురుమండలం ఇది. ఇక్కడ తర్వాత ఆ బిందువు చుట్టూ 15 మంది దినిచ్చా దేవతలు ఉంటారు. అమ్మ చుట్టూ కూర్చొని కామేశ్వరి, భగవాన్, నిత్యక్లిన్న, భేరుండ, వన్నివాసరి, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, చిత్ర, ఇవి మొత్తం 15 మంది తిథినిచ్చా దేవతలు అమ్మవారి చుట్టూ కూర్చుని ఉంటారు. ఇంకా అటు తర్వాత అమ్మవారి ఆయుధ దేవతలు ఉంటారు అక్కడ. వాళ్ళు మహాబాణేశ్వరి, వజ్రేశ్వరి, అంకుశిని, పాశిని, అంకుశిని అని చెప్పుకుంటాం కదా. బాణిని, పాశిని, అంకుశిని అవి మొత్తం వ్యాపించి ఉంటాయి. చాపిని అంటే ధనుశక్తి, బాణిని అంటే అమ్మవారి యొక్క బాణశక్తి, అలాగే పాశిని పాశం యొక్క శక్తి, అంకుశం యొక్క శక్తి అవి కూర్చుంటాయి. ఆయుధ దేవతలు అంటారు. ఇవే మనం ఖడ్గమాలనే పేరుతో చదువుకుంటున్న స్తోత్రములు ఉన్నాయి. దాని పేరు ఖడ్గమాల కాదు, ఇది తెలుసుకోండి. దాని అసలు పేరు శుద్ధశక్తిమాల. శుద్ధశక్తిమాల దాని పేరు. ఖడ్గమాలని వ్యాప్తిలో ఉంది లోకంలో. సంప్రదాయజ్ఞులు ఏం చెప్తారంటే శ్రీ విద్య శ్రీమంత్రం ఉన్నవారే ఖడ్గమాల చెయ్యాలని ఒక పద్ధతి పెట్టారు. దీని మీద ఎక్కువ ప్రశ్నలు వద్దు, శాస్త్రంలో చెప్పారు అది ఉన్నప్పుడు. ఎందుకంటే అందులో ఉన్నదేంటి? శ్రీచక్ర జ్ఞానం. ఒక్కొక్క ఆవరణలో ఉన్న దేవతల పేర్లు అందులో ఉన్నాయి, ఇది తెలుసుకోవాల్సింది. అట్టడుగున త్రైలోక్యమోహన చక్రం ఉంది. అక్కడ 3 గీతలు కనబడతాయి చతురస్రంలో. ఒక్కొక్క రేఖలో కొంతమంది దేవతలు ఉంటారు. మొత్తం ఆ 3 రేఖల చతురస్ర చక్రం పేరు త్రైలోక్యమోహన చక్రం. అక్కడ మొత్తం 28 మంది దేవతలు ఉంటారండి ఆశ్చర్యంగా. అందులో సర్వసంక్షోభణి, సర్వవిద్రావణి, సర్వాకర్షణ అనబడే వాళ్ళు ముద్రాదేవతలు. బ్రాహ్మి, మాహేశ్వరి మొదలైన వారు మాతృకాదేవతలు. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి దేవతల్లో అణిమ, మహిమ, లఘిమ, గరిమ అని చదువుతాం, తప్పది. చాలామంది ఖడ్గమాలు చదివేడు గరిమ అని చదివేస్తారు, కానీ ఆ దేవతల్లో గరిమ లేదు. 10 మంది సిద్ధి దేవతలు. అష్టసిద్ధుల్లో వాళ్ళు వేరు, ఇక్కడ సిద్ధి దేవతల్లో వాళ్ళు వేరు. తేడా తెలియాలి. వాళ్ళు సిద్ధి దేవతలు అంటే అణిమ, మహిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ ఇవి చెప్పబడుతూ ఏవైతే మొత్తం ఉంటే 10 అవి 10. బ్రాహ్మ్యాది మాతృకులు 8 మంది. ముందు చెప్పిన ముద్రాదేవతలు 10 మంది. 28 మంది దేవతలు ఉంటారండి త్రైలోక్యమోహన చక్రంలో. ఆ గీతలో అంత ఆశ్చర్యం. ఆ తర్వాత 16 దళాల చక్రం వస్తుంది. ఈ 16 దళాల చక్రంలో 16 మంది దేవతలు ఉంటారు. కామాకర్షణ, బుద్ధాకర్షణి, ఇవన్నీ కూడా గంధాకర్షణ మీరు చదువుతున్నది. అది మొత్తంగా 16 దళాల చక్రంలో ఉంటారు. తర్వాత 8 దళాల చక్రం వస్తుంది. 8 దళాల ఆవరణ. 8 దళాల ఆవరణలో అనంగ కుసుమ, అనంగ మేఖల ఇత్యాది దేవతలు ఉంటారు. ఆ తర్వాత చతుర్దశ త్రికోణ చక్రం వస్తుంది. ఈ చతుర్దశ త్రికోణంలో 14 మంది దేవతలు ఉంటారు మనకి. ఆ తర్వాత 10 త్రికోణాల ఆవరణ వస్తుంది. ఇందులో మరో 10 మంది దేవతలు ఉంటారు. బహిర్దశార చక్రం అంటారు. దాని తర్వాత మరో 10 త్రికోణాల చక్రం పైకి వెళుతున్న కొద్దీ మేరువులాగా వెళుతూ ఉంటుందండి, కోన్ షేప్లో సూక్ష్మంగా. అందులో మరో 10 మంది దేవతలు ఉంటారు.
ఆ తర్వాత 8 త్రికోణాల చక్రం వస్తుంది, సర్వరోగహర చక్రం. దానిలో వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని అనబడే వశిన్యాది వాగ్దేవతలు అక్కడ ఉంటారు. దాని తర్వాత త్రికోణ చక్రం వస్తుంది. ఈ త్రికోణ చక్రంలో 3 బిందువుల దగ్గర 3 దేవతలు ఉంటారు. మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, మొత్తం 3 దేవతలు. వాళ్ళు ఆ 3 కూర్చుని ఉంటారు అక్కడ. ఈ 3 దేవతల తర్వాత బిందువు, ఆ బిందువులో అమ్మవారు, ఆ బిందువు చుట్టూ 15 మంది తిథినిచ్చా దేవతలు, గురుమండలం. ఇదండి శ్రీచక్ర స్వరూపం మొత్తం కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చెప్తే శ్రీచక్రంలో ఇంతమంది దేవతలు ఉంటారనమాట కాదు, అవన్నీ ఒంట్లో ఉంటాయి. ఇది పెద్ద రహస్యం. ఎవరికి వాళ్ళు తిన్నగా కూర్చుంటే వాళ్ళ శరీరమే శ్రీచక్రం, మేరువుల. అక్కడ సరిగ్గా బ్రహ్మరంధ్రం దగ్గర బిందు స్థానం, త్రైలోక్య మోహన చక్రం పాదాల వరకు. ఈ మధ్యలో ఒక్క కావరంలో దేవతలు మన శరీరంలోనే ఉంటారు. ఉదాహరణకి అర్థం చేసుకునే ప్రయత్నం, మొత్తం డీటెయిల్గా చెప్పాలంటే శ్రీచక్రమే కొన్ని రోజులు పడుతుందండి. ఏకాగ్రంగా ఏకాగ్రంగా వింటే ఏది పొరపాటున వాళ్ళకి బాగా ఇందులో సూచనలు బాగా అర్థమవుతాయి. ఇందులో చెప్పిన దేవతలు ఎక్కడో పురాణాల్లో శాస్త్రాల్లో ఉన్నవారు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు. ఉదాహరణ గంధాకర్షిణి, ఉదాహరణకు చూద్దాం. గంధాకర్షిణి, తర్వాత రూపాకర్షిణి, రసాకర్షిణి అంటే ఏంటో చూద్దాం. ఎదురుగా ఒక రూపం ఉంది, అది మన కంటికి కనబడాలి, లేకపోతే ఆ రూపం మనం అనుభవించలేం కదా. కనుక రూపాన్ని ఆకర్షించే శక్తి నేత్రములో ఉంది. అలాగే గంధాకర్షిణి, ఒక వాసన మనం చూడగలుగుతున్నాం. అక్కడ గంధం ఉంటే లాభం లేదు, ఆకర్షించే శక్తి నీ నాసిక్ ఉండాలే లేదా. రసాకర్షిణి, రుచి, రసం అంటే రుచి, రుచిని ఆకర్షించే శక్తి నాలికి ఉండాలే లేదా. మీరు వెతకండి అలాగా. కనుక కేవలం బయట పదార్థాలు ఉంటే లాభం లేదు, పొందగలిగే శక్తి నీలో ఉండాలి. ఆ శక్తులే ఈ గంధాకర్షణ, రూపాకర్షణ, రసాకర్షణ తెలుసుకోండి. అలాగే మనం ఎన్ని రకాలు అనుగ్రహించాలో అన్నీ ఉన్నాయి. దీనికి భావనోపనిషత్తునికి ఉపనిషత్తు ఉందండి. ఆ భావనోపనిషత్తులో మొత్తం ఏ ఏ దేవతలు మనలో ఎక్కడెక్కడ ఎలా ఉంటారో తెలుసుకుంటారు. అలా రెండింటిని అన్వయించగలిగితే, మన శరీరమే శ్రీచక్రంగా భావించగలిగితే మన లోపలున్న చైతన్య రూపిణని అమ్మని తెలుసుకుంటాం. తెలుసుకున్నాక మరి నేనేమిటండి, ఇంతకాలం అంతా అమ్మ అయితే నేనే అనుకుంటున్నానండి, మూర్ఖత్వం. ఈ నేను కూడా అమ్మ యొక్క చైతన్యమే తప్ప నేనని వేరే ఏమీ లేదు అంటారు. అప్పుడు అర్థమవుతుంది, అహమిత్యేవ విభావయే భవాని. అది తెలియాలి అంటే, భవాని నీకు తెలియాలి అంటే భావన చెయ్యు. భావన అంటే ఊరికనే భావించడం కాదు, ఈ భావన శాస్త్ర భావన. భావనోపనిషత్తు శ్రీచక్రం మన శరీరంలో ఎలా ఉందో చెప్తుంది. అదే భవానీ భావనాగమ్య. అంత లోతు చూసారా, అయిపోయిన చెప్పినంత లేదు. కనుక శ్రీచక్రానికి శరీర చక్రానికి సమన్వయం ఉంది. అయితే మంత్రం ఉంటే యంత్రం ఉండాలి. అందుకే శ్రీ విద్యా మంత్రం గురువుల ద్వారా ఉపదేశం పొందితే శ్రీయంత్ర ఆరాధన చేయాలి అని చెప్పారు. మంత్రం యంత్రం లేనప్పుడు ఏం చేయాలండి, శరీరమే శ్రీచక్రం అని భావన చేయాలి. అందుకే శ్రీచక్రం ఎక్కడ దొరుకుతుందండి, మంచిది కొనుక్కుందాం అని మీరు కొనుక్కున్నారు. ఇప్పటికే శరీర రూప శ్రీచక్రం అనేక పుణ్యాలు వెలవేసి కొనుక్కున్నాం. ఇలాంటి శరీరం మళ్ళీ దొరకదు. అడ్డపు వెన్నుముకలున్న శరీరాలు దొరుకుతాయి, పశు శరీరాలు. అడ్డగాడిద అని తిడతారు కదండి, అదే అర్థం. అడ్డగా వెన్నుముకలు ఉంటే వాడికి యోగం రాదండి. నిలువుగా ఉన్న బాడీస్ దొరకడం అదృష్టం, అది మానవ దేహం. ఇది దొరికే కూడా పరమాత్మను పొందే ప్రయత్నం చేయలేదు అనుకోండి, క్యూలో బ్యాక్కి వెళ్ళిపోతాం. ఇంతవరకు క్యూలో దాటి ఇక్కడ దాకా వచ్చాం. ఇది మళ్ళీ భోగానికి వినియోగిస్తే రోగం మిగిలి వెనక్కిపోతాం. అందుకే యోగానికి వినియోగించవలసిన శరీరాన్ని భోగాలకు వినియోగించి రోగాలు మిగుల్చుకుంటున్నాం. ఇది తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఇది ఒక్కటి క్లుప్తంగా అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే ఈ సమన్వయం తెలుసుకోవాలంటే ఓపిక కలిగిన శ్రోతలు ఉండాలి, ఇటు అటు చెదరకుండా సమయం ఉండాలి. అలా చెప్పినటువంటి విషయమంతా కూడా ఇదివరకు అనేక చోట్ల చెప్పాం, రికార్డు రూపంలో భద్రపరచబడి కూడా ఉన్నది. ఇటీవల మెల్బోర్న్లో సుమారు 2 రోజులు శ్రీచక్ర శరీర చక్ర సమన్వయం అనే విషయంపై ఉపన్యసించడం జరిగింది. శ్రీచక్రాన్ని ప్రొజెక్ట్ చేస్తూ చెప్పడం జరిగినది. అదొక సందర్భం ఉన్నదని చెప్పుకోవడమే తప్ప మరొకటి కాదు, అంత ఉంది. అది తెలుసుకోలేకపోతున్నామన్న తెలుసుకుని విషయంలోకి వెళదాం. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజమదే రథాన్నెక్కి అమ్మవారు బయలుదేరుతున్నట్ట. సర్వాయుధ, ఈ శక్తులే అన్ని చుట్టూ కూర్చున్నాయి, వాళ్ళ చేతుల్లో రకరకాల ఆయుధాలు ఉన్నాయి. వీటితో బయలుదేరుతుందండి అమ్మవారు. అయితే అక్కడ ఉన్నవాడు భండాసురుడు, వాడు పక్కన 2 అన్నదమ్ములు.